ప్రపంచ దేశాలలో ప్రముఖ మహానగరాలకి పోటీగా తీసుకుని అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరం ముంబై. ఇండియా యొక్క వాణిజ్య రాజధాని. అలాంటి మహానగరంలో ఇల్లు దొరకడమే కష్టం. వేల కొద్ది అద్దె కట్టడానికి రెడీగా సరైన ఇల్లు దొరక్క చాలా మంది అలానే జీవనం కొనసాగిస్తున్నారు. దక్షిణ ముంబైలోని తర్దే ప్రాంతంలో ఇళ్ల అద్దెకు దొరకడం అంటే గగనమే. అక్కడ చదరపు అడుగు స్థలం 60,000 అంటే అక్కడ ఇల్లులో అద్దె ఏ రేంజ్లో ఉంటాయో అంచనా వేయచ్చు. కానీ అదే ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ మాత్రం చాలా తక్కువ అద్దెకే లభిస్తోంది. నెలకు కేవలం 64 రూపాయల అద్దె చెల్లించి ఆ ఫ్లాట్ను తీసుకోవచ్చు. కానీ గత 11 ఏళ్లుగా ఆ ఫ్లాట్లోకి ఎవ్వరూ రావటం లేదు. ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసిన నిబంధనలతో ఇక్కడి అద్దె అంత తక్కువగా ఉంది. ఈ భవనాన్ని నిర్మించిన ఆర్డి మహాలక్ష్మి వాలా చారిటబుల్ బిల్డింగ్ ట్రస్ట్ విధించిన ప్రత్యేక నిబంధనతో ఈ ఫ్లాట్ 10 ఏళ్లకు పైగా ఖాళీగా ఉంది. 1940లో ఈ ట్రస్ట్ ముంబై పోలీసుతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇది పార్షి సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారికి మాత్రమే అద్దెకివ్వాలనేది ఒప్పందం. ఇంతవరకు బాగానే ఉంది. అయితే సమస్య ఇక్కడే వచ్చింది. మొత్తం ముంబై పోలీస్ సర్వీస్లో పార్షి సామాజిక వర్గానికి చెందిన వారు 2 మాత్రమే ఉన్నారు. ఒకరు ముంబై బయట నివాసం ఉంటుండగా మరొకరికి సొంత ఇల్లుంది. ముంబై నగర అభివృద్ధిలో పార్షి సామాజిక వర్గాల వారిది కీలక పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు ముంబై పరిపాలనా విభాగంలో, పోలీస్ విభాగంలో పార్షి సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్య బాగానే ఉండేది. అయితే కాలక్రమంలో పార్షీల జనాభా తగ్గిపోతూ వస్తోంది. ఇక పార్షి సామాజిక వర్గానికి చెందిన పోలీసులకే ఇళ్ల అద్దెకివ్వాలనే నిబంధనను తొలగించేందుకు ముంబై పోలీస్ శాఖ ట్రస్టుతో చర్చలు జరుపుతోంది. ఇప్పటి వరకు ఆ గదిని తమకు కేటాయించాలని చాలా మంది పోలీస్ అధికారులు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ ఇళ్లను ఖాళీగా ఉంచారు తప్పితే పార్షియేతర పోలీస్ అధికారులకు ఇవ్వలేదు. చూడాలి మరి ఇక ముందైనా ఆ నిబంధనలలో మార్పులు చేసి ఎవరికైనా అద్దెకిస్తారో లేక ఆ ఇల్లు అలాగే కూలిపోయే వరకు వేచి చూస్తారో చూడాలి మరి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.